నవంబర్ నెల 28వ తారీఖు 2024. ఈ దినము దేవుని స్వరము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. 1 पतरस अध्याय 5 वचन 5. हे नवयो कौम, तुम भी प्राचीनों के अधीन रहो, वरन तुम सब के सब एक दूसरों की सेवा के लिए दीनता से कमर बंधे रहो. 1 Peter chapter 5 verse 5. Likewise, ye younger, submit yourselves unto the elder. Yea, all of you be subject one to another, and be clothed with humility. దేవుని యొక్క మహాప్రేమను బట్టి ప్రియులరా, అందరికీ వందనాలు. ఈ యొక్క అధ్యాయంలో పేతురు గారు చెప్పినటువంటి మాటలు మనం వింటూ ఉన్నాం. పెద్దలకు లోబడి ఉండాలని, దీన మనసు అనే వస్త్రాన్ని మనం ధరించుకొని ఉండాలని లేఖనాల్లో చాలా స్పష్టంగా రాయబడింది. దీన మనసు కలిగినటువంటి వారిని దేవుడు అనుగ్రహిస్తాడు. యెషయా 57:15 కూడా అదే వచనం రాయబడింది. దేవుడే స్వయంగా చెబుతున్నాడు, ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో వారితోటి నేను వచ్చి నివసిస్తాను అని. కాబట్టి మనము శారీరకంగా ఏ వస్త్రాలు అలంకరించుకున్నా మనసులో దీనత్వం కలిగి ఉంటే మనం వేసుకున్న వస్త్రాలు మనుషులకు కనపడవచ్చు, కానీ దీనత్వం కలిగి ఉంటే అది దేవుడు చూసేది. తద్వారా దేవుని యొక్క మేలును పొందుకోగలుగుతాం, ఆయనతో మనం సహవాసం చేయగలుగుతాం. ఆయన మనతో నివసిస్తాడు కాబట్టి మనకి ఏది కూడా ఎదురుండదు, అసాధ్యమైనది ఈ లోకంలో ఉండదు. కాబట్టి దేవుని కలిగి ముందుకు కొనసాగుదాం. ఆ విధంగా దేవుడు మన తోడయండి, మన కార్యాలన్నింటిలోనూ, మన పనులన్నింటిలోనూ, మన తలంపుల్లోనూ మనకు తోడయండి నడిపిస్తాడు. పరిపూర్ణమైన మేలు దేవుని వాక్యం ద్వారా పొందుకొని ముందుకు కొనసాగుదాం. దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.